జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మీరు చూస్తున్నారు శిల్పారెడ్డి వీడియోస్. ఇవాళ మనం ఒక భక్తి వీడియోను చూడనున్నాం. చాలా అంటే చాలా మంచి వీడియో అండి. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా పెద్దవాళ్ళే కానీ చిన్నపిల్లలు కానీ పడుకున్నప్పుడు రకరకాల కళలు వస్తూ ఉంటాయండి. దాంట్లో మనం అప్పుడప్పుడు భయపడుతూ ఉంటాం. దుస్వప్నం అంటారు కదండి, అలాంటివి వస్తూ ఉంటాయి. ఇది సహజం. ఇలాంటి చెడు కళలు రాకుండా మనకు ఆంజనేయ స్వామి వారి ఒక మంత్రాన్ని అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. పడుకునే ముందు తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి. రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే యాస్మరే నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి. ఈ మంత్రంలోనే ఉందండి. మనం పూర్తిగా అర్థం ఈ మంత్రంలోనే వచ్చేస్తుంది. మనం పడుకునే ముందు తప్పకుండా 11 సార్లు లేదా 21 సార్లు ఈ మంత్రాన్ని జపించి గనక పడుకుంటే మనకు పీడకలలు అలాంటివి రాకుండా హాయిగా నిద్రపోతామండి. ఆంజనేయ స్వామి వారి నామాన్ని విన్నంత మాత్రాన్ని మనకు పీడ పిశాచాలు కూడా దరిచేరవని మనకు హనుమాన్ చాలీసాలో స్పష్టంగా తెలుపబడిందండి. నేను హనుమాన్ చాలీసా యొక్క అర్థాన్ని తెలుగులో కూడా వివరించటం జరిగింది. ఆ వీడియో లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అది కూడా తప్పకుండా వినండి. మనకి చిన్నపిల్లలైతే ఈ నామాన్ని వాళ్ళు పఠించలేరు కదండి. వాళ్ళ కోసమని మనం వినిపిస్తే కూడా సరిపోతుందండి. ఈ మంత్రాన్ని ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా జపించండి. ఎలాంటి దుస్వప్నాలు రాకుండా ఉండి హాయిగా నిద్రపోతారు. ఇదండి ఇవాల్టి వీడియో. మన ఛానల్లో అయితే అన్ని ఆలయాలను, పూజా కార్యక్రమాలను, సాధు సమ్మేళనాలను మీకు షేర్ చేయటం జరిగిందండి. ఈ వీడియోనే కాకుండా మిగతా వీడియోలన్నీ కూడా నా ఛానల్లో వీక్షించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.